కేరింతలు ఆటలు వాళ్ళ మధ్య చిట్టిపోటి తగవులు కొట్లాటలు ఏడ్పులు ఒకవైపు వదిన మరదళ్ళ సరసాలు విరసాలు బావ బావ మరదళ్ళ వెక్కిరింతలు జాతనాలు మరొక వైపు అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు వాళ్ళ ఒద్దింకలు ప్రేమలు ఆప్యాయతలు రాగాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ స్వర్గతులమై అనడానికి పెద్ద ఉదాహరణ మా అత్తగారి ఇల్లే. అప్పటికి ఇంకా టైం 1 గంట కాలేదు. ఎందుకో అక్కడున్న పిల్లలో ఒక కొత్త వాతావరణం కనిపిస్తూ ఉన్నది. అదేమిటి అని కొంచెం పరిశీలించితే నాకు అర్థమయ్యింది. ఇంతకు మునుపు మాదిరి వాళ్ళ సంబోధనలు లేవని తేలింది. ఎట్లాగంటే చిన్నాయన, పిన్ని, మామ, అత్త పిలుపులను ఆంటీ, అంకుల్తో సరిపెడుతున్నారు. అట్లా మమ్మల్ందరినీ పిలుస్తున్నా ఎవరో కాదు సుగుణ రాధల పిల్లలు. ఎందుకో కాని కాసేపటికి నేను భరించలేకపోయాను. మన భాష అన్నది మన సంస్కృతికి మన జీవన విధానానికి ప్రతీక.